9వ శతాబ్దం అంటే దాదాపు 1100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పురాతన శివకేశవులకు దేవాలయాలు. ఈ పక్క చూస్తే మనకు లక్ష్మీనారాయణ స్వామి శాలిగ్రామ శిలతో రూపొందించినటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం 1100 సంవత్సరాల క్రితం దేవాలయం. ఈ పక్కన చూస్తే మరకతలింగం తోటి కలిగిన శివాలయంలో మరకతలింగం ఉంటుంది. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ శివలింగం ఉంటుంది. స్వయంభూగా ఏర్పడినట్టు శివలింగం ఉంటుంది. అది నిత్య పూజలు అభిషేకం చేసిన తర్వాత అది మూసేస్తారు. భక్తుల కోసం ప్రతిష్ఠించినటువంటి మరకతలింగం ఉంటుంది. శివకేశవులకు ఒకే దగ్గర నిత్య పూజలు జరగడం అనేది చాలా విశేషమైనటువంటిది. దర్శించుకుంటే మనకు ఎటువంటి కోరికలైనా తీరుతాయని చెప్తారు. క్షమించాలి, 1100 సంవత్సరాలు చెప్పాను కాదండి, 11వ శతాబ్దం నాటిది. మీరు చూడొచ్చు ఇక్కడ ధ్వజస్తంభం, పురాతన ధ్వజస్తంభంలో ఆంజనేయ స్వామి గరుత్మంతుడు. పూజారి గారు కూడా 9వ శతాబ్దం అని చెప్పారు కాదండి, 900 సంవత్సరాల క్రితం దేవాలయం. నేను వివరాలన్నీ లాస్ట్లో ఇస్తానండి, అడ్రస్ వివరాలు వీడియో చివరిలో ఇస్తాను. ఈ కూర్మం చూడండి, తాబేలు కూర్మావతారం ఉందంటే విశేషంగా పటిష్టంగా ఉంటుంది ఆలయం అని చెప్తారు. ఇది చూడండి, పురాతన కట్టడం ఇది, ఏమాత్రం మార్పులు చేర్పులు చేయకుండా అలాగే ఉంచారు. ఇది వైష్ణవాలయం, పక్కనే శివాలయం, ఒకే కాంపౌండ్లో శివకేశవులకు నిత్యం పూజలు జరిగే ప్రదేశం చాలా విశేషం అని అంటారు. శివకేశవుల అభేదం. ఇక్కడ పక్కన ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ శివాలయం దర్శించుకుందాం, తర్వాత ఇక్కడికి వైష్ణవాలయానికి వద్దాం. ఇక్కడ ఆరచెట్టు చూడండి, ఎన్ని సంవత్సరాలు ఇతమిద్దంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ పూజారి గారు కూడా వచ్చిన భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు. ఇక్కడ పక్కన ఉండే వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఆరచెట్టు మహిమం ఏంటంటే, దీనికి పెళ్లి కానోళ్ళు దారాలు చుడతారు, పిల్లలు కానోళ్ళు దారాలు చుడతారు. దారాలు చుడితే పిల్లలు కానోళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్లి కానోళ్ళకి పెళ్లి అవుతుంది. ఈ చెట్టు ఆరచెట్టు కింద చాలా మహిమం ఉంటుంది. ఈయన చుట్టూ ఒక 5 చుట్లు తిరిగినా కూడా చాలా బాగుంటుంది. అంత ఆరచెట్టు అంటే అది సత్యం గల్లది. ఇది కూడా శివుడు ఎంతనో ఆరచెట్టు చుట్టూ అంత తిరగాలి మనం. శివునికి ఎట్లా సేవ చేస్తున్నాం, ఆయనకి అట్లా సేవ చేస్తే చాలా పవిత్రమైంది ఆరచెట్టు. మంచి ఫలితం ఉంటుంది, సంతానం అవుతుంది, పెళ్లి కానోళ్ళకి పెళ్లి అవుతుంది. మంచిగా మనం ఎంత మన మనసులో కోరికలు ఏమనుకున్నామో అన్నీ అవుతాయి. ఆరచెట్టు అంత భయమ గల్ల ఆరచెట్టు అది. నువ్వు చెప్పు. ఇది ఒకటి విశేషం చెట్టు అండి. కొంతమంది ఇది విశేషం చెట్టు ఏమన్నా, కొంతమంది అనుకున్న వాళ్ళు తాడు కట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పని అయిపోతుంది, తాడు కట్టేస్తారు, అన్ని చేసిపోతారండి. ఇది ఆరే చెట్టు అండి. ఇది చెట్టు చూడండి, అప్పుడే అండి ఆ చెట్టు, అది అప్పుడే చూడండి. ఇంకా మీకు రూట్స్ వస్తుంది చూడండి, ఇక్కడ ఈ చెట్టు పక్కన రూట్స్ వస్తుంది చూడండి, కనిపిస్తుంది రూట్ వస్తుంది చూడండి. చెట్టు పిల్లల్లాగా వస్తుంది చెట్టు. అయ్యగారు ఇట్లా చెట్టు తారగడితే ఏమన్నా మనకు జరుగుతా అంటే జరుగుతూ ఉంటాం మేము. కానీ వాళ్ళు మన మనసు అనుకుని మనం బయట చెప్పొద్దు. మన మనసు అనుకుని కట్టుకోవాలి. అది మన కోరిక మన మనసులో పెట్టుకుని మనం చేసుకుంటే మన సక్సెస్, మనకు మంచి జరుగుతుందండి ఈ చెట్టు. ఇది ఒకటి విశేషం చెట్టు ఇది. అప్పటిది మీకు ఏం కోరికలు జరుగుతాయండి. మన అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి చెట్టు మీద. సంతానం, పెళ్లి, ఉద్యోగం, ఆదాయం, ఇట్లా ఉంటాయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఆరచెట్టుకు ప్రదక్షిణ చేస్తే మాత్రం ఎవరికి మొక్కును చెప్పొద్దంట, చెప్తే మొక్కు తీరదంట, అది గుర్తుంచుకోండి. మరగత నందీశ్వరుడు అండి. లేదు ఎక్కలేదు, మీకు కనిపించదు కూడా కనిపించదు. ఇవన్నీ ఆ రోజే నేను చెప్తున్నాను స్వామి, మీకు ఆ శిల్పికి ఏం కోరిక ఉంటుందో తెలియదు, ఇంకోటి రాజుకి ఏం కోరిక ఉండనేది మనకు తెలియదు. ఆ తెలియనప్పుడు మనం ఆ భాష గురించి ఇంకోటి ఈ సుందర దర్వాజ జరుగునా లోపల ఇదేంటంటే చాలా దీనంతా అంటే హైదరాబాద్ ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి. నేను ఆ దేవాలయాల గురించి నేను మాట్లాడను, నాకు సమస్య కూడా కాలేదు, మంచిది కూడా కాదు నాకు. ఎందుకంటే ఎవరి గురించి నేను మాట్లాడను. మన దేవాలయం గురించి మనం మాట్లాడగలుగుతాం, వేరే దేవాలయం లేదు. ఏంటంటే మనం దీన్ని కాపాడుకుంటున్నాం అంతే, ఇంకేమి ఎవరి దగ్గర. ఇది పంచాక్షరి దేవాలయం అండి. పంచాక్షరి అనడానికి కూడా అది చెప్పండి, పంచాక్షరి ఇది పంచాక్షరి అంటే మీకు ఇక్కడ విష్ణుమూర్తి చూడండి,
విష్ణుమూర్తి. ఓకేనా? అక్కడ శివుడు పార్వతి అమ్మవారు చూడండి, కూర్చొని ఉన్నారు చూడండి. ఒక్క నిమిషం. అక్కడేమో వినాయకుడు, అక్కడ వినాయకుడు ఉండండి, ఏం నష్టం. ఇక్కడ మన కమ్మవారు ఇద్దరమ్మవారు. ఇది పంచాక్షరి 5 విగ్రహాలు కాదు, పంచాక్షరి అన్న రాకుండా ఇది పంచాయతీ అని ఒక శివ పంచాక్షరి దేవాలయం. ఇక మనకు పంచాక్షరి అనే ఇది స్వయంభూ. ఇది మన 9 years ఇది 9వ శతాబ్దం. ఇది ఇంకోటి ఏమంటే మనకు రాజ్యాలు కట్టించేది ఇది స్వయంభూ. ఇంకా మనకు ఎవరికి ఇయ్యము ఇది, ఈ మన తెరవం ఎవరికి మార్నింగ్ అవర్స్ అభిషేకం చేస్తే క్లోజ్ చేస్తాము, ఇంకా ఎవరికి తాళం చేయము. ఎవరు ఎందుకంటే ఏమైనా పెట్టి పాజ్ చేస్తామని చెప్పి ఎవరికి ఇస్తలేము తాళం చేయి. ఇదండి మనం స్వయంభూది. ఇదొకటి లింగం, మరకటి లింగం. అభిషేకం ఎట్నే ఉంటుంది. పబ్లిక్ సంతోషము, వచ్చే వాళ్ళకి చాలా సంతోషం. ఇక్కడ మన ఇక్కడ ఏముందంటే ఓన్లీ పబ్లిక్ వాళ్ళే చేస్తారు ఇక్కడ అభిషేకము. కొన్ని టెంపుల్స్ ఏమంటే పూజారి పెట్టి చేస్తారు, కానీ పూజారి ఓన్లీ పబ్లికే, వాళ్ళకే సొంతంగా ఇచ్చి వాళ్ళే చేసుకుంటారు. మన గురి అంటే వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నదానం ఉంటుంది తెల్లగా, శివరాత్రి తెల్లారి శివరాత్రి తెల్లారి అన్నదానం ఉంటాయి ఇక్కడ మన గుళ్ళో. శివరాత్రి ఫుల్ పబ్లిక్, కళ్యాణం ఉంటుంది. నైట్ 11 o'clock కళ్యాణం ఉంటుంది శివ పార్వతిది. చేయితో మంచిగా రుద్దాలమ్మ, రుద్దుకుంటూ అభిషేకం చేయాలి. ఇదండి మనం మార్కెట్ లింక్ ఉంది. మరకత నంది ప్లస్ మరకత శివలింగం, మరకత శివలింగంతో కూడిన శివపంచాక్షరి క్షేత్రం. శివ పంచాయతనం వేరే ఉంటుందండి, ఇది శివ పంచాక్షరి క్షేత్రం. చాలా పవర్ఫుల్ క్షేత్రం, చాలా దర్శించుకోవడానికి చాలా విశేషమైనది. భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం దీని విశేషం. నా పేరు ఆర్ మల్లమ్మ. మేము చాలా బాధలు ఉన్నాం సార్. ఇది గుడికి వచ్చి మేము ఇక్కడ చాలా మొరబెట్టుకున్నాం. మేము మంచిగా కావాలి, నలుగురులాగా బాగుండాలని మొరబెట్టుకున్నాం. మేము చాలా బాగా అయినాం. మేము మంచిగా మాకు పిల్లలకి ఇంత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మేము వచ్చేసరికి ఇక్కడ చాలా మంచిగా అయింది. మేము అందుకే ఈయన తానికి అవి వస్తానే ఉంటాం. మాకైతే చాలా మంచిగా అయింది. నా కొడుకులో పెళ్లి అయింది, మేము అనుకున్నది అయింది, ఇల్లు అయింది. మేము ఆ దేవునికి మొక్కినాక మాకేం లేదు, శివయ్య చాలా చల్లగా చూసిండు మమ్మల్ని. చాలా మంచిగా ఉన్నాం మేము ఇప్పుడైతే ఆయన దయతోటి. చాలా బాగున్నాం సార్, అబద్ధం అంటలేను. దేవుడు నిజంగా మమ్మల్ని పైకి తెచ్చిండు. నా పిల్లగానికి కూడా గవర్నమెంట్ కొలువు వచ్చింది. చాలా బాగున్నాం మేమైతే ఇంతవరకు. ఇక అప్పుడు చాలా బాగలేకుంటుంది, ఈయనకు మొక్కుకున్నాక చాలా బాగా అయినాం మేము. నా పేరు లలిత. ఈ గుడికి నేను మా మమ్మీ వాళ్ళది జైరాబాద్, కానీ నేను ఇక్కడ మా అత్తవారిది ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ వచ్చినప్పటి నుంచి తిరుగుతున్నా ఈ గుడికి. చాలా మంచిగా అయింది నాకైతే. ప్రతిదీ నా ఆరోగ్యం మంచిగా అయింది. మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉండే, అవి మంచిగా అయినాయి. మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉన్నది, నేను వస్తున్నా, మంచిగా అవుతుంది అని. నా పేరు రాకేష్ కుమార్. నేను ఇక్కడనే ఉంటా. మంచిగా దర్శనం బి చేసుకుంటా వచ్చి. మంచిగా మహిమగల దేవుడు, అన్నీ అనుకునే అన్నీ సక్సెస్ అవుతాయి. మంచిగా నాకు మంచిగా కొడుకు పుట్టిండు, పెళ్ళి అయింది, కొడుకు పుట్టిండు, మంచిగా జాబ్ బి వచ్చింది. దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ మంచిగా అవుతాయి. సునీత నా పేరు. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ నుంచి. మా బాబు మా పాప బాగానే చదువుకుంటున్నారు, చాలా వృద్ధిలోకి వచ్చిర్రు. ఈ గుడికి వస్తే ఎవరైనా సంతోషంగా ఉంటారు, ఏదనుకున్నా అది అవుతుంది. ఓం నమ శివాయ. నా పేరు మంజుల. మేము సికింద్రాబాద్లో ఉంటాము. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు. ఈ గుడిలో చాలా మహిమగల దేవుడు అని చెప్పిండ్రు, అందుకే మేము కూడా వస్తూ ఉంటాం. వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకుంటాం స్వామిని వచ్చి. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా ఏండ్ల పాత గుడి ఇది, కానీ చాలా మహిమగల దేవుడు అని అందరు అంటారు. మేము కూడా వచ్చి చూస్తున్నాము. మేము కూడా కొన్ని కోరికలు కోరుకున్నాము, దేవుడు అవి కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం దేవుడిని.
శాలిగ్రామ శిలారూపం ఉన్న మకరతోరంతో కలిసి ఉన్న లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీ సమేతంగా ఉంటారు. మనకు చిన్ముద్రలో ఎక్కడైనా కానీ దక్షిణామూర్తి రూపం చిన్ముద్రలో ఉంటుంది. అలాగే అయ్యప్ప స్వామి చిన్ముద్రలో ఉంటుంది. లక్ష్మీనారాయణ స్వామి చిన్ముద్రలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఇది. చిన్ముద్రలో ఉంటారు. నేను చూపిస్తాను పూజారి గారి ద్వారా తొడుగు తీపిచ్చి. చాలా విశేషమైన గుడి ఇది. అఖండ దీపం కూడా వెలుగుతుంది. నేను లోపల ద్వారంలో సైడ్ ఉంటుంది, చూపిస్తాను నేను అది. ఎదురుగా చిన్న దీపాలు ఉంటాయి మనకు. ఎదురుగా ఆ వైపు ఈ వైపు చిన్న చిన్న దీపాలు ఉంటాయి. మీకు సైడ్లో ఇక్కడ చూడండి అఖండ దీపం ఉంటుంది. చాలా సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇది అఖండ దీపం, అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయిందని ఈ పూజారులకు కూడా తెలియదు. వాళ్ళ తాత తరాల నుంచి ఉన్నటువంటిది. జ్యోతి వెలుగుతూనే ఉంటుంది నిరంతరాయంగా. పూజారి గారి మాటలను విందాం. ఇక్కడ విశేష చరిత్ర. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు శేషాద్రి అయ్యంగారు నా పేరు. ఇక్కడ ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నారసింహం భీషణం వృద్ధం నిత్యం నమామ్యం శ్రీమతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమో నమ. ఇది లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం అండి. ఇది ఓరగల్ రాజులు ప్రతాపరుద్రుడు నిర్మాణం చేసిన దేవాలయం. ఇలాంటి విగ్రహము ఎక్కడ కూడా భూప్రపంచంలో దొరకదు సామాన్యంగా. అంటే ఈ ముద్ర ఇది ఏంటంటే ఈ దేవుడు లక్ష్మీనారాయణ స్వామి ప్రతి దగ్గర ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు స్వామివారి ఆశ్రమం మీద కూర్చున్న విగ్రహం ఉండదు. లక్ష్మీనారాయణ అంటే నారాయణుడు సపరేట్ ఉంటాడు, లక్ష్మీ సపరేట్గా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది చిన్ముద్ర అంటారండి. కోరికలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి కోరికలు నెరవేరిపోకుండా కష్టాలు పడి దుఃఖంతో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తే తప్పనిసరి వాళ్ళ దుఃఖంలో ఒక 50% అయితే రిలాక్సేషన్ వస్తుంది. పెళ్ళైన పిల్లలు లేకుండా కష్టపడే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడ లేదండి. ఈ ముద్ర అనేది ఎక్కడ లేదండి ప్రపంచం. నేనైతే చాలా దివ్యక్షేత్రాలు తిరిగాను. నా కంటికైతే ఇంతవరకు దేవుడు ఇట్లాంటి అభయహస్తం కనిపిస్తుంది. దాని నుంచి ఏముండదు. బట్ ఇలాంటి హస్తం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇది చాలా అరుదైన విగ్రహం. ఇది చిక్కిన మహాపురుషుడికి ఏం కోరిక ఉండనో తెలియదు. వారు ఇట్లా చెక్కడం అనేది చాలా అరుదైన విగ్రహం. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇంతవరకు శాలిగ్రామ విగ్రహం అండి. ఇది మొత్తం కంప్లీట్ గా ఇదంతా ఏకశిలేనండి. ఈ మొత్తం కంప్లీట్ ఇక్కడ నుంచి ఏకశిల విగ్రహం శాలిగ్రామ విగ్రహం అండి. ఇది మొత్తం టోటల్ గా ఇది ఏంటంటే ప్రతాపరుద్రుడు ఇక్కడ ఇదంతా నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్ కు వారు వేటకని వచ్చినప్పుడు వారికి స్వప్నంలో చిన్న కేశవులు అని అంటారు. ఇప్పుడు మనం విష్ణువు వేరే శివుడు వేరే అని మనం మాట్లాడతాం. బట్ ఒకప్పుడు చిన్న కేశవులు అని అనేవారు ప్రతాపరుద్రుల కాలంలో. వాళ్ళ అమ్మవారేమో కేశవునికి పూజ చేసేది అమ్మవారు, అయ్యవారేమో శివుడికి చేసేది. అందుకే ఆయన పేరు ప్రతాపరుద్రుడు అని అంటారు. ఆయనకు ఏం కోరిక ఉండనే తెలియదు. మరి ఇలాంటి విగ్రహం చెక్కడం అనేది మళ్ళీ ఇక్కడ అంతా నల్లవాగు అనేది నల్లమల్ల ఫారెస్ట్. ఇక్కడ నల్లవాగు ప్రవేశించేది. ఈ ప్రాంతంలో ఒక వాగు, ఒక కెనాల్ ప్రవేశించేది. దాని మీద ఇది నిర్మాణమైనదండి. ఇది చాలా ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు కొన్ని విగ్రహాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళారనుకోండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా నీళ్ళల్లో ఉంటుంది. అది మనకు కనిపించదు. అంటే మనం లోపల వరకు మనం బోనియర్ కాబట్టి అది మనకు కనిపించదు. వెనకాల మాత్రం చప్పుడు అనేది వస్తుంటుంది, వాటర్ చప్పుడు నీళ్ళను. ఇది శ్రీచక్ర గోపురం అండి. శ్రీచక్రం అండి. ఇదంతా చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. దీనికి నేనేం చెప్పినా 9వ శతాబ్దం అండి. ఇది దాదాపు 1000 సంవత్సరాల పైందండి. ఇది చాలా అరుదండి ఇట్లాంటి దేవాలయాలు. ఇప్పుడు హైదరాబాద్ నిర్మాణం అయినాక చాలా దేవాలయాలు అయిపోయాయి హైదరాబాద్ సరౌండింగ్స్ లో. బట్ ఇది హైదరాబాద్ నిర్మాణం కాకముందే ఈ దేవాలయం ఉంది. కాబట్టి అందరూ ఏదో చెప్తుంటారు, అందరు చెప్తుంటారు కానీ నేను చెప్పే అవసరం లేదండి దీని గురించి. నాది 11వ జనరేషన్ అండి ఇక్కడ హైదరాబాద్ది. ఇక్కడ ఈ దేవాలయం 11వ జనరేషన్. మా తాతలు ఇక నాకు తెలుసు ఒక 6 జనరేషన్స్ నా నోటి మీద ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు తరతరాలుగా ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు వేరే ప్రపంచం తెలియదు. ఇది ఒకటే ప్రపంచం. నేను ఏదో మా తాతలు నాన్నలు నిజాం దగ్గర పనిచేసేవారు.
వాళ్ళు అక్కడిక్కడ. కానీ దీనికి ఒక చరిత్ర కూడా ఉందండి. ఇప్పుడు మీరు తప్పు కనుకపోతేనే ఏ రాజకీయం మనకు సంబంధం లేదు. ఒకప్పుడు కూడా మనకు ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు కూడా మనకు దసరా వేడుకలు ఇక్కడ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు, పంచానిక బ్రహ్మోత్సవం. పంచానిక బ్రహ్మోత్సవాలలో మనకు ఆ రోజులలో నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మనకు ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఇచ్చేవాడండి. టెంపరీ లైన్ ఎక్కడి నుంచి 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ నుంచి మనకి ఇక్కడికి విద్యుత్ లైన్ వేసి మనకు విద్యుత్ ఇచ్చేవారు. అనాదిగా అయితే చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ఆ రోజు నిజాం ప్రభుత్వం కూడా అంతే సహకరించారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఇంకోటి స్పెషల్గా చాలా కృతజ్ఞతలు ఎవరికంటే మన మున్సిపల్ శాఖ వారికి. ఏ పనునని జిహెచ్ఎంసీ వారు మనకు చెప్పగానే వచ్చి ముందుకు వస్తారు, పని చేస్తారు. లైట్లు పోయినట్టు లైట్లు ఇస్తారు. ఇక్కడ ఏమేమి ఉత్సవాలు? ఇది మనకు పంచానిక బ్రహ్మోత్సవం దసరాలో అవుతుందండి. నెక్స్ట్ శివరాత్రి, నెక్స్ట్ శ్రావణ మాసం, నెక్స్ట్ కార్తీక మాసం, ధనుర్మాసం వసంతోత్సవం. వసంతోత్సవం అంటే 108 కలశాలతో ఇక్కడ స్వామివారికి అభిషేకం ఉంటుందండి, తిరుమంజనం ఉంటుంది. అంటే మన తెలంగాణ భాషలో అభిషేకం, మా పూజ సంస్కృతి ప్రకారం తిరుమంజనం అంటారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఆ రోజు ఇక్కడనే కళ్యాణం భోజనాలు ఇక్కడనే ఉంటుంది. వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా, 1000 మంది వచ్చినా వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అభిషేకం రోజు అభిషేకం ఉంటుందండి. శనివారం ఉంటుందండి అభిషేకం. ప్రతి శనివారం ఉంటుందండి అభిషేకం. ప్రతి శనివారం రోజు అభిషేకం చేస్తాము. పొద్దున్న ఉంటుందండి, అది మార్నింగ్ ఎవరు ఉంటుంది. కానీ భోగమూర్తికి నేను మీరు ఎవరైనా చేయాలనుకొని నా దగ్గరకు వస్తే మాత్రం ఈ భోగమూర్తి ఉంది కదా, భోగమూర్తికి మీరు చేయాలనుకున్నప్పుడు ఇట్లా భోగమూర్తికి వీరికి చేయొచ్చు. భోగలక్ష్మీనారాయణ స్వామి భోగమూర్తి అంటారు. భోగమూర్తి భోగలక్ష్మీనారాయణ స్వామి. ఇట్లా చెయ్యి ఇట్లా ఉంటుంది అమ్మవారికి. ఇట్లా సేమ్ స్టాచ్యూ ఇట్లనే ఉంటుంది. దేవుడు కూడా 3 విగ్రహం కూడా ఇట్లా అమ్మవారు. ఇక్కడ వీడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనసులో ఉన్న కోరికలు ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరి నెరవేరుతా తల్లి. ఎంత కఠినమైన కోరికైనా బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనస వాచ కర్మ మీది కాదు కాబట్టి మర్చిపోండి. మనస్సుతోని మొక్కండి, పిలవండి మనసుతోని. అయ్యా నాకు ఇన్ని ఉన్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పండి. తప్పనిసరి మీ ఇంటి వరకు వచ్చేస్తావు. ఈ చక్రశాలి గ్రామం అండి. అంటే ఇది ఉన్న ఇట్లనే ఉంటుంది. ఒక్కోసారి ఇది చూపిస్తాను. చక్రశాలి గ్రామం ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా ఇది వచ్చినప్పుడు మన దగ్గర ఇట్లుండే, కానీ ఇక మన ఇది నరసింహస్వామి గ్రామం ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది లక్ష్మీ నరసింహస్వామి శాలి గ్రామం అండి. లేదు అట్లనే ఉంటుంది. నోరు నరసింహస్వామి హిరణ్య గర్భశాలి గ్రామం. ఏదైనా కోరికలు ఉండి పిల్లలు పుట్టకుండి పెళ్లిళ్ళు కాని ఎవరన్నా కష్టాలకు వస్తామో తప్పనిసరి అండి వారు చూసుకుంటారండి. మీకు తప్పనిసరి మీకు విషయం ప్రాప్తిస్తుంది. ఒకటి పెళ్లిళ్ళు కాని వాళ్ళు పిల్లలకు పెళ్లిళ్ళు అవుతుంది, పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలు పుడుతుంది. ఏదైనా కష్టం ఆర్థిక బాధలు కూడా తగ్గుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆర్థిక బాధలు 100% ఉంటే కనీసం ఒక 60% అన 100% తగ్గుతుంది. 60% అన అంటే నేను మొత్తము తగ్గిపోతుందని మాత్రం నేను అష్యూర్ చేయలేను. ఎందుకంటే అది మన చేతిలో లేని పని. నేను చెప్పినా మళ్ళీ కాలేదు ఆయన అట్లా చెప్పింది ఇట్లా ఎందుకు కాలేదని అవన్నీ మనకు సంబంధం ఉంటుంది. కానీ దాంట్లో పరిష్కారం అనేది దొరుకుతుందండి. మీకు తప్పనిసరి పరిష్కారం దొరుకుతుంది. తప్పనిసరి మీరు బాగుంటారు. లక్ష్మీ సోమూర్తి అండి, లక్ష్మమ్మ, నారాయణుడు, భూదేవి, గోదాదేవి. ఇప్పుడైతే మీకు చూపించిన ఇది భోగమూర్తిది. ఓకేనా? ఇది కృష్ణుడు. ఇలాంటి కృష్ణుడు కూడా మీకు దొరకారండి. దిస్ ఇస్ మీరు చూడవచ్చు. ఏం స్పెషల్ ఉంది మీరు అడగవచ్చు కూడా, నేను చెప్పగలుగుతా. బాలకృష్ణుడు అండి, బాలకృష్ణుడు. ఇది ఎట్లుంది చూడండి, మీరు చూడండి మంచిగా. మొత్తం మీకు ఆయన నెక్కడ్లోనే ఉన్నాడు.
మంచిగా చూడవచ్చు మీరు ఎట్లుందని. చేతులు 2 వెన్న ముద్ద. ఇది చాలా మంది ఇది అడిగారు, బట్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నా నా పూర్వీకులది ఒక గుర్తింపు ఇది. చిన్నజీవస్వామి శిష్యులు వచ్చి చాలా అడిగారు దీని గురించి, బట్ నేను ఇవ్వలేనండి, ఇది దేవాలయం ప్రాపర్టీ ఇది. ఇది చాలా అరుదండి, మీరు చూడొచ్చు. మొత్తం బంగారు మొలతాడు పట్టుగట్టి, చేత వెన్న ముద్ద చెంగల్లో పూదండ, బంగారు మొలతాడు పట్టుగట్టి అన్నట్లు స్వామివారికి చేత వెన్న ముద్ద, బంగారు మొలతాడు. చూడొచ్చమ్మా ఇక్కడంతా. ఇది ఏంటంటే బాలకృష్ణుడు. ఏమి కూడా అంత ప్రత్యేకత ఏంటంటే ఇలాంటి విగ్రహాలు మీకు దొరికేది చాలా తక్కువ, అరుది, ఇంకా దొరకదు కూడా. ఏంటంటే ఇక మన దేవాలయం, మన ఆస్తులు, ఇవి వేరే ఆస్తులు, ఇవన్నీ మన ఆస్తులు కాబట్టి మన ఆస్తులను కాపాడుకోవాలి. ఇక్కడ రండి, వీరు శివుడు ఉత్సవమూర్తి, దగ్గర 50 కిలోలు ఉంటుంది ఉత్సవమూర్తి. అమ్మవారు అక్కడ శివాలయంలో కొంత ప్రొటెక్షన్ లేదని చెప్పి దగ్గర చూడండి, దగ్గరికి వెళ్ళండి. ఈశ్వరుడు, పార్వతి అమ్మవారు, ఇట్లాంటి మూర్తులు మీకు దొరకవండి. దిస్ ఇస్ సపరేట్. ఇక్కడ ఉన్న ఆస్తులలో ఇవన్నీ మన ఆస్తులు. వీరు రామాంజ స్వామి, అనంత దేశకాచార్యులు, నామాల్వార్ ఉత్సవమూర్తులు. నామాల్వార్ మన రామాంజ స్వామి దేశకాచార్యులు. విష్ణు సేనాధిపతి విక్షసేనులు. ఇట్లాంటి విగ్రహాలు మీకు దొరకదు చాలా. ఇది 1935 ఫ్రేమ్. అది ఇది అమృత భాండంతో మన గరుడాల్వార్ అమృత భాండం. ఇదంతా వైట్ స్టోన్ అండి, దిస్ ఇస్ వైట్ స్టోన్. బట్ భయానికి అప్పుడు రంగులు కొట్టడం మొదలు పెట్టడం, ఎవడాన్ని ఎత్తుకోగలడని ప్రొటెక్షన్ లేకున్నప్పుడు. ఇది 1935 ఫ్రేమ్ అండి. యూ కెన్ సీ ఇయర్, ఇక్కడ ఉంటుంది. మీ దగ్గరికి రండి. ఇక్కడ ఉంది చూడండి, 1935. ఇంకో 10 సంవత్సరాలు పోతే ఇవి 100 సంవత్సరాల చరిత్ర అయిన ఇవి. ఇక్కడ మీరు రూట్ చూడొచ్చు అండి, మీకు బోర్డు కనిపిస్తుంది చూడండి. ఈ ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వేరే రూట్ అది. ఆ బోర్డు చూడండి, ఆ బోర్డు నుంచి ఫ్లైఓవర్ ఎక్కితేనేమో శంషాబాద్ వెళ్తారు మీరు స్ట్రైట్ గా. ఆరాం గారి నుంచి శంషాబాద్. ఈ బైక్ ఎక్కుకుంటా, ఫ్లైఓవర్ ఎక్కుకుంటా కిందికి మీరు సైడ్ రావాలి. పక్క నుంచి వస్తే మీకు చూపిస్తాను. ఇది కమాన్ గుర్తు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి వెళ్తే ఎడమవైపు వెళ్తే చాంద్రాయణగుట్ట వస్తుంది. చాంద్రాయణగుట్ట చెన్నకేశ్వర స్వామి ఆలయం వస్తుంది. అలా కాకుండా ఈ రైట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్ళండి. రైట్ కి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళాలండి. స్ట్రైట్ గా వెళ్తే మీకు ఫ్లైఓవర్ వస్తుంది, ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ముందు మీకు గోడ కూడా చూడొచ్చు గుర్తు. ఫ్లైఓవర్ వచ్చింది చూడండి. ఇది ఫ్లైఓవర్ ఎక్కి స్ట్రైట్ గా వెళ్ళాలి. ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్ మళ్ళాలి. రైట్ సైడ్ దారిలో, ఈ రైట్ సైడ్ దారిలో మళ్ళీ చూడండి. ఇక్కడ కూడా ఒక లెఫ్ట్ సైడ్ గుడి కనిపిస్తుంది. గుడి పక్క నుంచే ఇట్లా వెళ్ళాలి ఇదే దారిలో. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ దారి ఉంటుంది, రైట్ దారి ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళాలండి ఇక్కడ నుంచి. ఇక్కడ మీకు ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మేమే లొకేషన్ వేసుకొని వచ్చాము. మాకు దారి ఇక్కడ నుంచి చూపిస్తే రైట్. కొంచెం ముందుకెళ్తే మీకు ముందుకెళ్ళి టర్న్ తీసుకుంటే కార్లు వస్తాయి. ఇక్కడ నుంచి బైకులు మాత్రమే వెళ్తాయి. మేము ఇటు నుంచి వెళ్ళాము, రూట్ మ్యాప్ వేసుకొని వచ్చాము. మ్యాప్ ఇది ఇలాగే చూపిస్తే ఇలాగే వెళ్ళాము. దారి అటు నుంచి కూడా ఉంది, అటు నుంచి కార్లు వస్తాయి. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి సన్నదారి ఉందండి. స్ట్రైట్ గా మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది బతుకమ్మ బావి అంటారు. బతుకమ్మ బావి అది. ఒకప్పుడు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేవారు ఇక్కడ. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఇది పోచమ్మ గుడి.
ఎదురుగా కనిపించేదే బతుకమ్మ బావి. ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు అప్పుడు బతుకమ్మ ఉత్సవాలు. ఇదే చూడండి, పేరేమో రాజరాజేశ్వరి దేవస్థానం రాసి ఉంటుంది. శివాలయము చెన్నకేశ్వర స్వామి దేవాలయం, శివాలయము లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం రెండు ఉంటాయి లోపల. చాలా విశేషమైనటువంటి దేవాలయం అండి. శివకేశవులు నిత్యం పూజలు జరిగేది చాలా విశేషం, చాలా ఎనర్జీ ఉంటుంది. 11వ శతాబ్దం నాటి శాలిగ్రామ శిలతో కలిగిన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం చాలా విశేషమైనది. ధ్వజస్తంభం చూడండి, చాలా పురాతనమైనటువంటి ధ్వజస్తంభం. మీకు చూడండి, పురాతనమైన కట్టడం శైలి, అప్పటిది ఏమాత్రం మార్పులు చేయకుండా అలాగే ఉంచారు. దీనికి దాదాపు 8 ఎకరాల స్థలం ఉండేటండి. 8 ఎకరాల స్థలాన్ని కొంచెం ఆక్రమణకు గురయ్యి ఇరుకు దారి అయిపోయింది. మీకు ముందు కార్లు కనిపించినవి చూడొచ్చు మీరు. ఆ పక్క నుంచి వస్తే కార్ల దారి ఉంది. ఇప్పుడు ఇది ఎలాగుంది చూడండి నిర్మాణం పూర్తిగా. శివాలయం కూడా సేమ్ ఇదే నిర్మాణం ఉంటుంది, ఇదే శైలి. మీరు పైన చూడొచ్చు, దశావతారాలకు సంబంధించిన వేశారు. ఈ పైన రాతి కట్టడం చూడండి, అప్పటి కట్టడం అలాగే ఉంది, ఏమాత్రం మార్పులు చేయకుండా అలాగే ఉంచారు, ఒరిజినాలిటీ దెబ్బతినకుండా. పైన చూడండి, సుదర్శన చక్రం పైన చూడండి, పురాతనమైనటువంటి స్తంభాలు 900 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడ్డటువంటి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.